ఓకే. 180. మనకి అలాగే ఇంతకు ముందు గూడా మీరు చెప్పారు. సో, ఎవ్రీ ఇయర్ కూడా లిమిటెడ్ అడ్మిషన్స్ మాత్రమే ఉంటాయి. 500 మాత్రమే ఎస్ చేస్తాము ఎస్ అని చెప్పారు. అంటే ఇప్పుడు మార్కెట్ ఇంత పెరిగింది. యూనివర్సిటీ గురించి బయట అంతమందికి తెలుస్తుంది. సో, ఖచ్చితంగా ఎక్కువ మంది పిల్లలు జాయిన్ అవ్వడానికి ఇంట్రెస్ట్ చూపిస్తారు. కానీ ఎందుకు మీరు 500 దగ్గరే ఆగిపోయారు అడ్మిషన్స్‌లో? యా దిస్ ఈజ్ వన్ థింగ్ ఐ నీడ్ టు ఎలాబరేట్ మేడం. యాక్చువల్లీ మీరు వేరే యూనివర్సిటీస్తో కంపేర్ చేసుకుంటే మన యూనివర్సిటీ వచ్చేసి మ్యాక్సిమం మీకు మేలో అడ్మిషన్స్ క్లోజ్ అవుతాయి. బికాజ్ ఎందుకంటే మే, జూన్ అరౌండే క్లోజ్ అవుతాయి. జూన్ హ్మ్. ఎర్లీ వీక్స్లో క్లోజ్ అవుతాయి. మెయిన్లీ ఎందుకంటే మన దగ్గర లిమిటెడ్ సీట్స్ మేడం. 500లో కూడా 350 వరకే బీటెక్ ఉంటాయి. మిగతా 150 మాత్రమే ఏబీబీఓ, ఎంబీఓ, బీఎస్సీ అగ్రికల్చర్ అట్లా ఉంటాయి. ఎందుకంటే ఓకే. దిస్ థింగ్ ఈజ్ దట్ మేము క్వాంటిటీ చూడట్లేదు మేడం. అంటే 1000 అడ్మిషన్స్, 2000 అడ్మిషన్స్, 3000 అడ్మిషన్స్ ఇది చూడట్లేదు. మాకేంటంటే క్వాలిటీ ఇంపార్టెంట్. ఎందుకంటే ఉన్న స్టూడెంట్స్లోనే ఉన్న రీసెర్చ్‌లో బెటర్‌గా ఇవ్వాలి. అంటే ఓకే. ఇంత మందిని తీసుకెళ్ళి ఓకే హ్మ్. ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ ఎంతవరకు ఉన్నాయి మార్కెట్‌లో అనేది కూడా చూడాలి మేడం. ఓకే. హ్మ్. 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 ఒక యూనివర్సిటీలో ఎట్లా ఉంటుందంటే డిఫరెంట్ ఏరియాస్‌లో డిఫరెంట్ కల్చరల్ డైవర్సిటీస్ అన్నీ కంబైన్ చేసుకుంటేనే బాగుంటుంది మేడం.